ప్రజాప్రియతల విభాగానికి వచ్చే దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో బేల ఎంపీటీఓ కార్యాలయంలో అధికారులు సమావేశమయ్యారు. మండల ప్రత్యేక అధికారి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ ఇక ఎంపీటీఓ తహసీల్దారు వ్యవసాయ పంచాయతీ అధికారులతో కలిసి ప్రజాప్రియతల పరిష్కారం కోసం వచ్చిన దరఖాస్తులపై లబ్ధిదారులతో బహిరంగ విచారణ చేపట్టారు. గతంలో వచ్చిన 25 దరఖాస్తులను పరిష్కరించినట్లు తెలిపారు. ఇక ప్రస్తుతం వచ్చిన 94 అర్జీలపై సంబంధిత అధికారులతో అర్జీదారుల సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. పరిష్కారం కాని దరఖాస్తుల వివరాలపై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి సీఎం ప్రజావాణి పబ్లిక్ హియరింగ్లో భాగంగా మనం ఈరోజు వేల మండలంలో పబ్లిక్ హియరింగ్ జరపబడుతున్నది. మనము ఇంతకుముందు గత నెలలో 14వ తారీఖు నాడు ఈ పబ్లిక్ హియరింగ్ చేయడం జరిగింది. అందులో మనకు 25 దరఖాస్తులు రావడం జరిగింది. అందులో 9 మంది ప్రజెంట్ అయినరు, మిగిలిన వాళ్ళు రాలేదు. కాకపోతే 25 సమస్యలను మేము పరిష్కరించి వారికి 25 మందికి సమాధానం ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ పబ్లిక్ హియరింగ్లో మాకు 96 దరఖాస్తులు రావడం జరిగింది. ఇందులో మాకు ప్రతి డిపార్ట్మెంట్ నుండి జిఆర్ఓలు కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగే కిసాన్ మిత్ర ఆధ్వర్యంలో కూడా వారు కూడా సిపిఎం వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరి సమక్షంలో ఈరోజు వారి సమస్యలను పరిష్కరించి తర్వాత ఏదైతే వారికి మేము సమాధానం ఇస్తామో దాని ప్రకారంగా వాళ్ళ సమస్యలన్నింటినీ ఇక్కడ పరిష్కరించబడతాయి. ఒకవేళ ఇక్కడ లేని పక్షంలో గత ఏదైతే మన ప్రభుత్వం లెవెల్లో కానీ లేదా పై అధికారుల లెవెల్లో కానీ ఏదైనా పెండింగ్ ఉంటే వారికి కూడా ఇక్కడ నుంచి వారికి ఈ దరఖాస్తులను పంపించి వారిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కావున ఇది ప్రతి నెల జరుగుతుంది. ఈ నెల మనకు ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. తర్వాత వచ్చే నెల 28వ తేదీన మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైతే దరఖాస్తుదారులు ఇక్కడికి విచ్చేస్తున్నారో వారు పూర్తి సమాచారంతో ఇక్కడికి వస్తే వారికి ఇక్కడ సమాధానం కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దరఖాస్తుదారులందరికీ విజ్ఞవించేది ఏంటంటే వారికి సంబంధించిన దరఖాస్తుతో పాటు వారికి సంబంధిత పత్రాలను కూడా ఇక్కడికి తీసుకురావాలి. బేల మండలం మణియారపూర్ గ్రామంలో